డిప్యూటీ స్పీకర్ పద్మారావు మెడలు వంచిన రెండు పడక గదుల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ శిల్పాచారి అన్నారు. మెటుగూడ దోపిఘాట్ వద్ద నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఆమె పరిశీలించారు. లబ్ధిదారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా సికింద్రాబాద్ ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల దందా నడుస్తుంది. మరి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం విషయం పైన ఈరోజు మీడియా సమావేశం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మెట్టుగూడ డివిజన్ దోబిఘాట్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు 209 డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. మరి అది 2 సార్లు 2 దసరాలు పోయిన 2 సంవత్సరాల దసరాలల్లా కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి 2 ఏళ్లు గడిచినా ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. ఇప్పటి వరకు ఇంకా ఎవ్వరికి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వెనకాల మరి ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారి ఉద్దేశం ఏంటని ఈ రోజు మేము అడుగుతున్నాము. మరి ఎస్సీ బోస్ కాలనీయే కానివ్వండి, అడ్డగుట్టనే కానివ్వండి, ఈ దోబిఘాటే కానివ్వండి, ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి 2014 ఎన్నికలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు 10,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణిస్తాం ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి ఓట్లు దోచుకున్న సమయం మనం చూసాం. మరి అదే విధంగా అదే ఎన్నికలలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా 10,000 డబుల్ బెడ్రూమ్లు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ 10,000 డబుల్ బెడ్రూమ్ లో ఈ రోజు చూసుకున్నట్టయితే